యావత్ ప్రపంచ ఫోకస్ అంతా కూడా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపైనే ఉంది. 2 రోజుల పాటు జరిగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం నుంచి ప్రారంభమై బుధవారంతో ముగుస్తుంది. వడ్డీ రేట్లలో ఎంత కోత విధిస్తారో ఆ సస్పెన్స్ అంతా కూడా బుధవారంతో తేలిపోతుంది. అమెరికా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రపంచంలోని పలు దేశాలు అమెరికా నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకుని లబ్ధి పొందడానికి అవకాశాలుంటాయి. ఇక ఇండియా విషయానికే వస్తే వడ్డీ రేట్లతో కోత విధిస్తున్నారనేసరికి ఇండియన్ మార్కెట్లు కూడా లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇక ఇండియాకు చెందిన ఐటీ రంగం కూడా ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇక ఫెడ్ వడ్డీ రేట్ల కోత గురించి స్పెషల్ స్టోరీలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 4 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి కీలక వడ్డీ రేటు తగ్గించే ఆలోచనలో ఉన్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్నాయి. దీంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్ లాభాలతో దూసుకుపోతున్నాయి. వడ్డీ రేట్ల కోతతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి జెరోమ్ నివేదిక తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో తేలిపోతుంది. ప్రస్తుతం అమెరికా ద్రవ్యోల్బణం ఫెడ్ అంచనాలకు తగ్గట్టుగా 2% దిగొచ్చింది. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడ్డాం కాబట్టి వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు మెరుగుపడ్డాయని వాల్ స్ట్రీట్ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి కనీసం 100 బేసిస్ పాయింట్లు తగ్గించే ఛాన్స్ ఉందని యుఎస్ మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఫెడ్ వడ్డీ రేట్ల కోతలో ఆచితూచి కోత విధిస్తుందని, మరోపక్క దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వడ్డీ రేట్లలో కోత విధించడం కూడా తప్పనిసరి. అదేవిధంగా మరోమారు ద్రవ్యోల్బణం పుంజుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే మార్కెట్లో వస్తున్న ఊహాగానాల ప్రకారం చూస్తే సెప్టెంబర్లో 25 బేసిస్ పాయింట్లు, తర్వాత నవంబర్లో 50 బేసిస్ పాయింట్లు, డిసెంబర్లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది మొత్తానికి చూస్తే 100 బేసిస్ పాయింట్లు తగ్గించే ఆలోచనలో ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బుధవారం నాడు ప్రకటించబోయే వడ్డీ రేట్ల కోత స్వల్పంగా, అంటే 0.25%కే పోవెల్ పరిమితమవుతారన్న వాదన వాల్ స్ట్రీట్లో ట్రేడర్లు చెబుతున్నారు. ఇక ఇండియా కంపెనీల విషయానికొస్తే పలు రంగాలకు లబ్ధి చేకూరుతుంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఐటీ రంగం గురించి చెప్పుకోవచ్చు. ఇక ఐటీ కంపెనీల విషయానికొస్తే అమెరికా నుంచి డాలర్ల రూపంలో తీసుకునే రుణాలపై తక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో ఇండియాకు చెందిన అతిపెద్ద కార్పొరేట్లు తమ ఐటీ బడ్జెట్ను పెంచుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. దీంతో ఇండియాలో ఆర్డర్స్ వాల్యూమ్స్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత డాలర్ బలహీన పడుతుంది, రూపాయి బలోపేతం అవుతుంది. ఇండియన్ కరెన్సీ బలోపేతం కావడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది. ఇక ఐటీ రంగానికి చెందిన కంపెనీలు ఎగుమతులు చేస్తే వారికి డాలర్ రూపంలో గతంలో వచ్చిన డబ్బు కంటే కాస్త తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇండియాలో ఐటీ రంగానికి చెందిన షేర్లు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రభావంతో ఇండియాకు చెందిన హెల్త్ కేర్తో పాటు తయారీ రంగం పుంజుకుంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్ల కోతతో హెల్త్ కేర్ రంగం వచ్చే 12 నుంచి 18 నెలలు బాగా పుంజుకుంటుందని చెబుతున్నారు. వడ్డీ రేట్ల కోత వల్ల క్లినికల్ రీసెర్చ్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్, బయోటెక్నాలజీ రంగాలు లబ్ధి పొందుతాయి. ఇక ఇతర రంగాల విషయానికొస్తే తయారీ రంగం కూడా లబ్ధి పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీతో ముడిపడి ఉన్న రంగాలు లబ్ధి పొందుతాయి. అదే సమయంలో కొన్ని రంగాలు పలు సవాళ్లను ఎదుర్కొంటాయి. వాటిలో యూరోప్ ఐటీ సర్వీసులు, అలాగే ఏఐ, జనరల్ ఏఐ, డిజిటల్ ట్విన్స్, ఐఓటీ, దాని అనుబంధ ఫ్యాక్టరీలు సవాళ్లు ఎదుర్కొంటాయని చెబుతున్నారు.
ఇవే కాకుండా ఇతర BFS రంగాలు అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వడ్డీ రేట్ల ప్రభావం అనుకూలమే అయినా కొన్ని BFS కంపెనీలు జనరల్ AI పై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నప్పటికీ ఈ రంగం వేగంగా విస్తరించడం లేదు. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులు గట్టెక్కితే కానీ జనరల్ AI గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇక రిటైల్ మార్కెట్ల విషయానికి వస్తే ముఖ్యంగా అమెరికా మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినందువల్ల వినియోగదారులు పెద్ద ఎత్తున వ్యయం చేయడానికి వీలుంటుంది. ఇక హైటెక్ సెక్టార్ విషయానికి వస్తే రేట్ల కోత వల్ల స్వల్పంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే US ఫెడ్ వడ్డీ రేట్ల కోత వల్ల ప్రధానంగా హెల్త్ కేర్ తయారీ రంగం పెద్ద ఎత్తున లబ్ధి పొందితే అదే సమయంలో BFS, రిటైల్, హైటెక్ ఇండస్ట్రీ మాత్రం పెద్ద ప్రయోజనం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఫెడ్ చీఫ్ వడ్డీ రేట్లతో ఎంత కోత విధిస్తారో బుధవారం నాటికి తేలిపోతుంది.